వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలతో మమేకమైన బూరుగుపల్లి శేషారావు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం. నియోజకవర్గం పెరవలి మండలంలోని అజ్జరం వెంకటరాయపురం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ విజయాలను తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పార్టీ నాయకులు వివరించారు. గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే ఈ ఇంటింటి ప్రచారం ప్రధాన ఉద్దేశమని అన్నారు. అజ్జరం వెంకటరాయపురం గ్రామాల్లో సాగిన ఈ ప్రచార కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అతికాల శ్రీను, అజ్జరం గ్రామ పార్టీ అధ్యక్షులు పాతాబత్తుల శ్రీనివాస్, వెంకటరాయపురం గ్రామ పార్టీ అధ్యక్షులు నామనబాలు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, రాజమండ్రి పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రామానుజులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల, గ్రామ, వార్డు స్థాయి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో ఇవాళ గ్రామాన ఇంటింటికి కూడా ప్రచారానికి తిరగటం, ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతూ ఉంది. ప్రజలు సంతృప్త స్థాయి చూస్తూ ఉంటే చక్కగా వాళ్ళు గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుని చక్కని పాలన, ఏదైనా కష్టసుఖాలు ఉంటే వినేటటువంటి అవకాశం, దాంతోపాటు ఓ ప్రక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మరో ప్రక్కన ఒక్కొక్కటిగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం మనసుకు ఎంతో హాయిగా ఉన్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మన యువనేత నారా లోకేష్ గారు కానీ, అలాగే వారి యొక్క మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేమందరం కూడా ఈవేళ ప్రజల కష్టాల్లో ఉండాలి, ప్రజల సమస్యల్లో ఉండాలి, ప్రజాపాలన జరగాలి, ఇది మంచి ప్రభుత్వం, ఈ పేరుని ఎప్పటికీ నిలబెట్టుకోవాలని ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో డిఎస్సి టెస్టులు నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, అది కూడా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ఎక్కడ చిన్న అవినీతి, చిన్న మచ్చ లేకుండా చేసి అర్హులైనటువంటి వాళ్ళకి, తెలివైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పద్ధతి ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తే వీళ్ళకి ఎక్కడో పేపర్ లీక్ అయిందంట, ఎక్కడో అవినీతి జరిగిందంట, వీళ్ళకి సిబిఐ ఎంక్వైరీ కావాలంట. కొంచెం బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు గడ్డి పెట్టారు. ఈవేళ 16,000 కుటుంబాలు రోడ్డెక్కేటటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారని అంటే దీనికి కూడా పరిహారం తొందరలోనే మీరు చెల్లించుకోవాల్సి వస్తూ ఉంటుంది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రతిదాన్ని మీరు కంపేర్ చేసుకోండి. గతంలో మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నారు, 2,000 నుంచి 3,000. ఎన్నిసార్లు పెంచావయ్యా నువ్వు? 250, 250, 250, 4 సంవత్సరాలు పెంచావు 1000 రూపాయలు. అంటే వృద్ధులకో, వికలాంగులకో, వితంతువులకో ఇచ్చే పెన్షన్ కూడా 1000 ఒక్కసారి ఇవ్వటానికి నీకు మనసు రాలేదు. ఇవాళ మా నాయకులు ఇవాళ చూస్తే 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని మాట ఇచ్చి ఎట్ ఏ టైం 4,000 రూపాయలు ఇవ్వటం. అంతకుముందు కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలకి 3,000 కలిపి 7,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అదొక్కటే కాదు, ఏదైతే అన్నదాత సుఖీభవ
నువ్వు 10,000 15,000 ఇస్తే ఇవాళ 20,000 ఇస్తున్నావు. అలాగే తల్లికి వందనం పేరుతోటి ఏదైతే నువ్వు గతంలో అమ్మ ఒడి అని మోసగించి ఒక బిడ్డే అమ్మ ఒడిలో ఉంటుంది, రెండో బిడ్డ నాకు సంబంధం లేదని నువ్వు దుర్మార్గంగా తప్పుకుంటే దాని నుంచి కూడా ఈవేళ తల్లి కడుపున ఎంతమంది పుడితే అంతమంది బిడ్డలకి ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు అందించేటటువంటి విధంగా మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. అది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం, లక్షణం అని చెప్పి మనవి చేస్తూ